తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మొత్తం 5 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మారాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం తన వ్యూహాల వల్లే తనకే నష్టం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించి సభను ఖాళీ చేయడం అధికార పక్షానికి పెద్ద అవకాశాన్ని ఇచ్చినట్లయింది. ప్రతిపక్షం సభలో లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు తమ వాదనను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అసెంబ్లీ వేదికపై చెప్పే మాటలకు ఉండే బలం బయట చేసే విమర్శలకు ఉండదన్న విషయం మరోసారి రుజువైంది. బీఆర్ఎస్ నేతలు బయట ఎంత వివరణలు ఇచ్చినా సభలో మాట్లాడి ఉంటే వచ్చే రాజకీయ లాభం దక్కలేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలేంటి? తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ భారీ హైప్ సృష్టించింది. పార్టీ అధినేత కేసీఆర్ సభకు వస్తారని, కృష్ణా జలాలపై ప్రభుత్వంతో యుద్ధం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ సభ మొదలైన రెండవ రోజే బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్పీకర్ వైఖరి, మైక్ కట్ చేయడం వంటి కారణాలను బీఆర్ఎస్ నేతలు చెప్పినా సభలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ విఫలమైందనే విమర్శలు బలంగా వినిపించాయి. ప్రజా సమస్యల కంటే కూడా ప్రతిపక్షం తన రాజకీయ వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, కృష్ణా గోదావరి నీటి ప్రాజెక్టులపై కీలక చర్చలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభలో లేకపోవడం ప్రభుత్వానికి పూర్తిగా కలిసి వచ్చింది. ప్రతిపక్షం లేనందున ఎలాంటి ప్రశ్నలు లేకుండా, అడ్డంకులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనను వినిపించగలిగింది. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కనీసం గంట కూడా సభలో ఉండకపోవటం బీఆర్ఎస్ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచింది. సభకు వచ్చి హాజరు రిజిస్టర్లో సంతకం చేసి కేవలం 3 నిమిషాల్లోనే వెళ్లిపోవటం ద్వారా కేసీఆర్ అసెంబ్లీ చర్చలను సీరియస్ గా తీసుకోవటం లేదనే సంకేతాలు వెళ్లాయి. ఇది కాంగ్రెస్ కు పెద్ద రాజకీయ అవకాశంగా మారింది. కేసీఆర్ భయపడి పారిపోయారని మంత్రులు చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టే అవకాశం బీఆర్ఎస్ కు లేకుండా పోయింది. ఈ పరిణామాలు పార్టీ కేడర్లో కూడా ఒక రకమైన స్తబ్దతకు కారణం అయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమావేశాలను పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా మలుచుకుంది. ప్రతిపక్షం లేకపోవడంతో సభలో ప్రభుత్వ వాదన పూర్తిగా ఏకపక్షంగా సాగింది. కృష్ణా గోదావరి జలాల విషయంలో గత 10 ఏళ్లలో జరిగిన తప్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, గణాంకాలు, ఆధారాలతో సహా కాంగ్రెస్ నేతలు సభలో వివరించారు. ప్రతిపక్షం ఉంటే ఈ అంశాలపై సమాధానాలు చెప్పాల్సి వచ్చేది. కానీ బీఆర్ఎస్ పారిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మంచి మైలేజ్ని ఇచ్చాయని చెప్పవచ్చు. అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం తన వ్యూహాత్మక వైఫల్యాల వల్ల ఒక కీలక వేదికను కోల్పోయింది. రాబోయే పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అసెంబ్లీ వేదికను ప్రతిపక్షం వదులుకోవటం పెద్ద మైనస్ గా మారింది. అసెంబ్లీలో గట్టిగా వినిపించాల్సిన ప్రతిపక్ష గొంతు మొగపోవటం బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ శీతాకాల సమావేశాలు కాంగ్రెస్ కు బలం చేకూర్చగా బీఆర్ఎస్ కు మాత్రం ఆత్మపరిశీలన అవసరమని సూచించేలా ముగిశాయి. ప్రతిపక్షం తన పాత్రను ఎలా నిర్వహించాలి అన్న ప్రశ్నకు ఈ సమావేశాలు ఒక ఉదాహరణగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.